నిండు వృద్ధాప్యంలో దొండపండులాగా ఉన్నాడు ముసలాయన, ఇంత పెద్ద శరీరం ముసలాయన. నా గది ముందుకు వచ్చి కూర్చొని ఉంటే నేను అన్నాను, యా ప్రార్థన చేయమంటావా అన్నాను. గడగడ గడగడ వణికిపోతున్నాడు. ఇంచుమించు 75 సంవత్సరాలు ఉంటాయి ముసలాయన. అల్లాడిపోతున్నాడు, గడగడ గడగ వణికిపోతున్నాడు. నేను అన్నాను, ఏంటయ్యా ప్రార్థన చేయమంటావా? నాయనా వణుకు వచ్చేస్తుంది, నాకు కొంచెం అన్నం పెట్టించయ్యా, అది తిన్న తర్వాత మాట్లాడతానయ్యా అన్నాడు. వెంటనే నేను అప్పుడు కోటేశ్వరమ్మ తల్లి ఉంది ఉండవల్లిలో, నేను వెంటనే బ్రదర్ని పంపించి, సురేష్ నాకు బ్రదర్ ఉంటే వాడిని పంపించి, రే మదర్ని అడిగి కొంచెం ఏదైనా తీసుకురాపరా అంటే అంత అన్నం పప్పుచారు తీసుకుని వచ్చి ఇచ్చారండి. నా కళ్ళతో చూసారు, మర్చిపోలేనండి. వెంటనే ఆ తల్లితో చెప్పిస్తే అంత అన్నమను పప్పుచారు పోసిచ్చిందండి, వేసిచ్చిందండి. నా కళ్ళతో చూశాను బాబా, ఇప్పటికీ నేను మర్చిపోలేను స్వామి. అంత అన్నం వేసి పప్పుచారు వేసిస్తే ఆ ముసలాయన గడగడగడ వణుకుతండి 3 ముద్దలతో నువ్వు కుక్కేసుకొని నీళ్లు తాగేసి తలంచి, అయ్యా కొంచెం తేరుకొని మాట్లాడుతానయ్యా అంటున్నాడండి. కుర్చీ వేసుకొని నేను ఆయన చూస్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఆయన 10 నిమిషాలకి తేరుకొని ఏడ్చాడండి. అయ్యా క్షమించయ్యా, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, ఉదయం అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, క్షమించయ్యా, నేను క్రిస్టియన్ కాదు. ఆయన అన్నాడు, నేను క్రిస్టియన్ కాదు, ఈ దారిని వెళుతూ చర్చి అని చూసి మీరు ప్రేమ చూపిస్తారు కదా, క్రిస్టియన్స్ ప్రేమ చూపిస్తారు కదా, అడుక్కొని తినడం చేతగాక వచ్చి అడిగాను, ఏమనుకోవద్దు నాయనా అని ఏడుస్తున్నాడండి. నేను అన్నాను, ఎవరు మీరు? నేను R&Bలో ఉద్యోగం చేసినోడినయ్యా, నా భార్య చచ్చిపోయింది, మరి నీకెవరు లేరా? 4 కొడుకులు ఉన్నారయ్యా. మరి 4 కొడుకులు ఉంటే ఏంటి పరిస్థితి? ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు, ఎవరు పట్టించుకోరయ్యా నన్ను ప్రాణాధికంగా చూసి నా భార్య నన్ను దాటుకెళ్ళిపోయింది, ఈ పిల్లలు ఎవరు పట్టించుకోరయ్యా. కాదు పెద్దయ్యా, ఒకరైతే సరే 4 అంటున్నావు కదా అయ్యా. ఆ పెద్దోడేమో రాజకీయ నాయకులతో తిరుగుతుంటాడు, ఆ 2వ వాడేమో స్నేహితులతో తిరుగుతుంటాడు, ఆ 3వ వాడికేమో పోలియో జబ్బు, కాలు చేయి పని చేయదు, చచ్చుబడిపోయింది, వాడికి అన్ని నేనే చేయాలి. ఆఖరుడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా నేను ఎక్కడ ఏం సంపాదించి తీసుకొని రాలేనురా, ఎవరిని వస్తాడు కదా, ఏదన్నా పని చేయనైనా అంటే వాడు అంటాడంట, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. తండ్రినండి, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా, నువ్వు చస్తే తండ్రినండి. చీల్చేత్తోడు స్వభావం కాదు ఇది. తండ్రి చావడం ఏంట్రా? నీకు జన్మనిచ్చింది చావడానిక? నేను ఎత్తుకొని పెంచింది చావడానిక? వాడు అంటాడట, నువ్వు చస్తే అప్పుడు నేను కష్టపడతలే. పిల్లలు మీరు ఆలోచించండి, మరి ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నాను ఈ మాట. ఎంతకాలం భరిస్తారు? ఎంతకాలం సహిస్తారు? ఏంటి నీ పోకడేంటి? నీ క్యారెక్టర్ ఏంటి? ఎవరికి సంతోషాన్ని కలుగు చేయాలని, ఎవరి కొరకని? ఇంకా ఎంతకాలం ఇలాగా శాపాన్ని ఒడికట్టుకుంటూ ఈ భారాన్ని ఎంతకాలం మోసుకెళ్తావు? నీ ఎడల దేవుని చిత్తం తెలియాలనుకుంటే, నీ ఎడలైన సంకల్పం తెలియాలనుకుంటే నువ్వు మారాలి. నీ హృదయంలో ఉన్న కాఠిన్యం తొలగాలి.
నీ గుండెలో ఉన్న రాక్షసత్వం పోవాలి. పిల్లరా, వేదన కలిగించిన వాడు, రాక్షసత్వంతో తోడేలు వంటి స్వభావం కలిగిన వాడు మారాడు. ఇప్పుడు అలా లేడు. నేను చెప్పేది అదే, మారితే, నువ్వు మారితే ఆ గొప్ప ప్రణాళిక ఏంటో నీకు తెలుస్తుంది. ఆ గొప్ప దేవుని చిత్తం ఏదో నీకు తెలుస్తుంది. నువ్వు మారాలి. నేను ఈ మాటలు బలవంతంగా ముగిస్తున్నాను. ఈ మాటల్ని మీకు ఇంకా ఎంతో చెప్పాలి. ఎంత నా గుండెల్లో ఆ భారం ఉంది.